ఈ వీడియో చూస్తున్న మీకు శుభములు కలుగును గాక. దయచేసి తప్పకుండా ఈ వీడియోని మీరు చివరి వరకు చూడండి. అదే కాదండి, ఈ వీడియో చూస్తున్న మీరు తప్పకుండా లైక్ చేయండి. మీరు చేసే చిన్న లైక్ వలన ఈ వీడియో అనేకుల దగ్గరికి చేరుతుంది. అనేకులు నిజ నిజాలు తెలుసుకుంటారు. అనేకులు తల్లిదండ్రుల విలువేంటో తెలుసుకొని వారిని ప్రేమిస్తారు, వారిని ఆదరిస్తారు, వారిని చాలా బాగా చూసుకుంటారని నా ఆశ అండి. దయచేసి ఈ వీడియోను మీరు చివరి వరకు చూడండి. తప్పకుండా లైక్ చేయండి. మా ప్రాంతంలోనే ఆగమోత్కూరు అనే ఒక ప్రాంతం ఉంటుందండి. అక్కడ నాకు తెలిసినటువంటి ఒక తల్లిదండ్రులు నాకు తెలుసండి. వారు నాకు చాలా దగ్గర వ్యక్తులు. ఏ విషయం ఉన్నా తన కష్ట సుఖాలు, తన బాధలు నాతో చెప్పుకుంటారు. అయితే నా దేవుడి ప్రజలారా, ఈ తండ్రి గారికి 3 మగపిల్లలు, ఒక ఆడపిల్ల. నాకు 3 పిల్లల్ని దేవుడు జన్మనిచ్చాడు. నేను చాలా సంతోషంగా, ఆనందంగా ఉంటానని ఎంతో సంతోషించాడు, ఎంతో ఆనందించాడు. తన పిల్లలు గొప్పవాళ్ళుగా ఉండాలి, వారి మంచి స్థితిలో ఉండాలి. నా పిల్లలు పక్కింటి వారి దగ్గరికి వెళ్ళి చేయి చాపకూడదు, గొప్ప స్థితిలో ఉండాలని తల్లిదండ్రులు సరిగ్గా తినక ఎంతో కష్టపడి, ఎంతో ప్రయాసపడి, చెమటను కార్చి వ్యవసాయం చేస్తూ తల్లిదండ్రుల పిల్లల్ని చాలా గొప్పగా చూసుకున్నారు. వారికి కావలసినటువంటి పొలములు, వెండి, బంగారం, డబ్బులు ఇవన్నీ సమృద్ధిగా ఏర్పాటు చేశారండి. అయితే పిల్లలకు పెళ్ళిళ్ళు చేశారు. వాళ్ళందరూ పిల్లా పాపలతో సంతోషంగా, ఆనందంగా, క్షేమంగా, నెమ్మదిగా, సమాధానంగా ఉన్నారు. అయితే నా దేవుడి ప్రజలారా, ఈ తండ్రి అనుకున్నాడు కదా, నాకు మనవళ్ళు, మనవరాళ్ళు వీళ్ళందరూ ఉన్నారు, నా కొడుకులు ఉన్నారు, మనవాళ్ళు ఉన్నారు, నా కోడళ్ళు ఉన్నారు. నేను చాలా సంతోషంగా ఉంటాను, ఆనందంగా ఉంటాను, హ్యాపీగా ఉంటానని ఎన్నో కలలు కన్నారు. నాకేంటి 3 కొడుకులు, మనవాళ్ళు, మనవరాళ్ళు, నా కూతురు, మనవాళ్ళు, మనవరాళ్ళు ఉన్నారు, వీళ్ళందరూ ఉన్నారు. నేనంటే ఏంది అది ఇది అని ఎంతో సంతోషంగా, ఆనందం. ఎవరైనా ఉంటారండి, ఎవరైనా అనుకుంటారు, ఎవరైనా అంతే. ఎవరికైనా కొంత అండ, కొంత బలగా ఉంటే సంతోషిస్తారు, ఆనందిస్తారు. నాకంటూ ఒకరు ఉన్నారని ఒక ధైర్యంతో ఉంటారు. ఈ తల్లిదండ్రులు కూడా పాపం ఎంతో మురిసిపోయారండి పాపం. కానీ వారి కలలన్నీ కన్నీళ్ళుగా మిగిలిపోయాయి. వారి బ్రతుకు చివరికి చాలా వేదనతో, ఎంతో ప్రయాసతో, ఎవరికి చెప్పుకోలేని దుఃఖంతో వాళ్ళు చచ్చిపోయారండి. చూడండి, పిల్లల కొరకు ఎవరి పెళ్ళిళ్ళు చేసి ఎవరి ఆస్తులు వారికి ఇచ్చిన తర్వాత, ఎవరి కుటుంబం వారు అయిపోయిన తర్వాత తల్లిదండ్రులను పక్కన పడేశారండి. వీళ్ళు వృద్ధులైపోయారు. తల్లిదండ్రులను పట్టించుకోలేనటువంటి పరిస్థితి. చాలాసార్లు మాట్లాడారు, దండం పెట్టారు, మమ్మల్ని చూసుకోండిరా బాబు అని ఎంత బ్రతిమలాడినా తల్లిదండ్రులు నిర్లక్ష్యపరిచారు. ఒకరి మీద ఒకరు సాకులు. పెద్ద ఆయన చూసుకుంటాడని రెండో ఆయన చూసుకుంటాడని మూడో ఆయన, అక్క చూసుకుంటుందని తమ్ముడు చూసుకుంటుందని అక్క, ఒకరి మీద ఒకరు సాకులు. అందరికీ పొలాలు, అందరికీ డబ్బులు, అందరికీ వెండి బంగారాలు ఇవన్నీ ఇచ్చేశారు. కానీ చివరికి పరిస్థితులన్నీ తల్లిదండ్రులకు వ్యతిరేకమైపోయాయి. చూశారు, పెద్ద మనసులో పెట్టారు. చాలాసార్లు వాళ్ళతో, వీళ్ళతో, స్నేహితులతో, బంధువులతో చెప్పించారు, పిల్లలలో మార్పు వస్తుందేమో, మా యోగక్షేమాలు చూసుకుంటారేమని. వారి కొరకు ఎంతో ప్రయాసపడి, ఆకలి లేని రాత్రులు ఎన్నో గడిపి, ఎన్నో ఉపవాసం ఉన్న దినాలు గడిపి, చివరికి ఈరోజు ఇలాంటి పరిస్థితి మాకు వస్తుందని వాళ్ళు ఊహించలేకపోయారు. కన్న పిల్లలే శత్రువులు అయిపోయారని తెలుసుకోలేకపోయారు. అదే కాదండి, చాలా వరకు 100కు 99% వరకు కూడా పిల్లలే తల్లిదండ్రులకు శత్రువులు అయిపోతున్నారు. భార్య బిడ్డలు పెళ్లి కానంత వరకు, వివాహం జరగనంత వరకు తల్లిదండ్రులను విడిచిపెట్టరు. ఎప్పుడైతే పెళ్ళి అవుతుందో, ఎప్పుడైతే ఈ అమ్మగారు వస్తుందో, తల్లిదండ్రులను పక్కన పడేసి తల్లిదండ్రులకు శత్రువులు అయిపోతున్నారు. అదేంటో అర్థం కాదు. భార్య రాగానే, కుటుంబం ఏర్పడగానే తల్లిదండ్రులు అంటే అంత అసహ్యం. మనం జన్మించింది వారి కడుపులోనే, మనం అనుభవించేది వారి స్వాస్థ్యమే, మనం తినేది వారి కష్టార్జితమే, మనం అనుభవిస్తున్నది వారి కష్టార్జితమే. కానీ తల్లిదండ్రులు అంటే అసహ్యం. చూడండి ఎంత విచిత్రమో. మనుషులు ఎంత స్వార్థపరులుగా మారిపోతున్నారో చూడండి, ఎంత గర్విష్ఠులు, అహంకారులుగా మారిపోతున్నారో మీరు చూడండి. పాపం ఎంతమందికి చెప్పినా, ఎన్నిసార్లు పెద్ద మనసులో పెట్టించినా, ఎన్ని ప్రయత్నాలు చేసినా ఒక్కరిలో కూడా మార్పు లేదండి. 3 పిల్లలు, 3 మగపిల్లలు, ఒక కూతురు. చివరికి కూతురు దగ్గరికి వెళ్తే కూతురన్న సరిగ్గా చూసుకుంటుందేమనంటే, నీ ఆస్తి తిన్నది ఎవడు? నీ పెద్ద కొడుకు. నీ ఆస్తి తిన్నది నీ రెండో కొడుకు. నీ ఆస్తిని అనుభవించింది ఎవడు? మూడో కొడుకు. నేనేం తింటా? నేను జాదాలంటే నీ ఆస్తి అంతా నాకు
అని ఆ కూతురు ఒక 2-3 గంటలు ఇంట్లో పెట్టుకొని ఏదో అంతో ఇంతో కాస్త ఒక ముద్ద అన్నం మొఖాన పడేసి వెళ్ళిపో అని తరిమేదండి. వెళ్ళిపోమని తరిమేది. పాపం ఆ తండ్రి ఎన్నోసార్లు నాకు చెప్పి ఎన్నోసార్లు ఏడ్చాడండి. అయ్యా రాజు, నీకు దండం పెడతా, నీకు కాలు పట్టుకుంటానయ్యా, నన్ను ఒక అనాథాశ్రమం తీసుకెళ్ళి నన్ను నా భార్యని అక్కడ దగిలేయ్యా, నేను నీకు పుణ్యం ఉంటుంది అని చాలాసార్లు బ్రతిమలాడాను. నేను తీసుకెళ్ళడం నాకు ఇష్టమే, కానీ వారి పిల్లలు ఏమంటారో వాళ్ళు ఏమంటారో అని నేను భయపడి నేను ఆగిపోయానండి. పాపం ఈరోజు నేను వారిని తీసుకెళ్ళి ఒక అనాథ ఆశ్రమంలో వేసిన వారు బ్రతికేవారేమో. ఎవరు పట్టించుకోలేక, వారి యోగక్షేమాలు ఎవరు చూడక, సరైన టయానికి కింద పడి కాలు ఇరిగితే హాస్పిటల్కి తీసుకెళ్ళి పట్టించుకోక, సరైన ట్రీట్మెంట్ చేయక, సరైన భోజనం పెట్టక, సరైన నీళ్ళు, సరైన వస్త్రములు లేక, పిల్లలకు వేలు లక్షలు ఆస్తులు, విలువైన పొలాలు ఇచ్చాడు, వెండి బంగారాలు ఇచ్చాడు, వడ్డీలకు ఇచ్చుకున్న డబ్బులు ఇచ్చాడు. చివరికి తన పరిస్థితి చూస్తే ఒకరి మీద ఒకరు సాకులు. తన చిన్న కుమారుడికి అనారోగ్య పరిస్థితి వస్తే సొంత చేసుకున్న భార్య, 2 పిల్లలు పుట్టిన తర్వాత వీడు వేస్ట్ గాడు, వీడు పనికిరానోడు, వీడి వల్ల ఏ ఉపయోగం ఉంది, డాక్టర్లు బ్రతకరని చెప్పారు, ఏ ఉపయోగం ఉందని చేసుకున్న భార్య వదిలేసి వెళ్ళిపోతే నా చిన్న కుమారుడు బ్రతకాలని ఆ ముసలోళ్ళ పేరు మీద ఉన్న 2 ఎకరాల పొలాన్ని కూడా ఈ తల్లిదండ్రులు అమ్మేసి చిన్న కుమారుడికి పెట్టారు. వాడు బాగానంత వరకు భార్య రాలేదు. ఎప్పుడైతే వాడు బాగయ్యాడని తెలిసిన తర్వాత 1 సంవత్సరం 2 సంవత్సరాల తర్వాత నా భర్త నాకు కావాలని వచ్చిందండి. భార్య ఎప్పుడైతే వచ్చిందో తల్లిదండ్రులను పక్కన పడేసి భార్యాభర్తలు ఏకమైపోయారు. ముసలోడి దగ్గర ఉన్న డబ్బులన్నీ లాక్కున్నారు, ముసలోడి దగ్గర ఉన్న డబ్బులన్నీ తీసుకున్నారు. చివరికి పరిస్థితి తారుమారైపోయింది. నువ్వు వాడికి అమ్మి డబ్బులు పెట్టావు, వాడే చూసుకుంటాడు. ఒకరి మీద ఒకరు సాకులు చెప్పుకోవాలి. ఒక్కడికన్నా జాలి, దయ, కరుణ లేదు. ఈరోజు నా తల్లిదండ్రులు నేను ఎలా చూసుకుంటే నా పిల్లల పరిస్థితులు కూడా అలాగే ఉంటాయే అని ఆలోచించలేకపోయాను. ఈరోజు ఒకప్పుడు మేము పిల్లలం, ఈరోజు తల్లిదండ్రులం, రేపు మేము కూడా ముసలి వాళ్ళం అయిపోతాం కదా, నా పిల్లలు కూడా ఒకప్పుడు తల్లిదండ్రులు అవుతారు కదా అనే ఆలోచనని మర్చిపోతున్నారు చాలామంది. తల్లిదండ్రులను ఎవరైతే నిర్లక్ష్యపరుస్తాడో, ఎవరైతే వారిని బాధపడతాడో, ఎవరైతే వారికి ఆకలి కేకలకు చంపుతారో, వారి కాకులంటే లోయ కాకులు పిక్కదుంటారు, వారి కన్నులను లోయ కాకులు పిక్కదుంటాయని దేవుడు చెప్పారు. ఈ వీడియో చూస్తున్నా మీకు అందరికీ నా 2 చేతులు జోడించి చెప్పే విషయం ఏంటంటే, మీకు తల్లిదండ్రులు ఉంటే వారిని ప్రేమగా చూసుకోండి. మీరు మీ పిల్లల్ని ఎలా చూసుకుంటారో, మీ పిల్లల్ని మీరు ఎలా ప్రేమిస్తారో, మీ తల్లిదండ్రులను మీరు ఎలా ప్రేమిస్తారో, మీ పిల్లలు కూడా మిమ్మల్ని రేపటి దినాన్ని అలాగనే ప్రేమిస్తారు. లేకుంటే మీరు విత్తిందే వారు విత్తుతారు, మీరు మాట్లాడిందే వారు మాట్లాడతారు, మీరు చేసిందే వారు మీకు చేస్తారు. ఈరోజు పిల్లలున్నా మాకు ప్రయోజనం లేదు, ఇన్ని డబ్బులు, ఇంత ఆస్తి ఇవన్నీ సంపాదించి వారికి ఇస్తే ఏ ఒక్కరి వల్ల కూడా మాకు ఆనందము, క్షేమము, నెమ్మది, సమాధానం లేదు, మేము బ్రతకడం ఎందుకు అని తల్లిదండ్రులు 1-2-3 సంవత్సరాలు వేదన పడి నిద్రలేని రాత్రులు గడిపి ఎన్నోసార్లు నాకు చెప్పి ఏడిచారండి. ఎన్నోసార్లు నాకు చెప్పి ఏడిచి చేతులు పట్టుకొని ఏడిచారు. చూడండి ఈరోజు పరిస్థితి. వాళ్ళు కృషించి కృమిలు పోయి టయానికి అన్నం లేక, సమయానికి నీళ్లు లేక, రోగం వస్తే చూయించే కొడుకులు లేక, పట్టించుకోక ఉన్నారు అందరూ, పేరుకు 4, కానీ ఒక్కడు పట్టించుకోక చాలా వేదన పడి కలిసే మనం బ్రతికాం, కలిసే పిల్లల్ని కన్నాం, కలిసే కష్టపడ్డాం, కలిసే ఆస్తిపాస్తులు పిల్లలకి ఇచ్చాం, కలిసే పిల్లలకు పెళ్ళిళ్ళు చేశాం. కానీ మన ఇద్దరం కలిసే చచ్చిపోదామని భార్యాభర్తలు ఏకమైపోయి ఎక్కడ తెచ్చుకున్నారండి పాపం కోర్టు దగ్గర గమీషను ఇంకేదో పాయిజన్, మొత్తానికి దాన్ని తెచ్చేసుకొని దాన్ని వాటర్లోనో దేంట్లోనో కలుపుకొని తాగి ఇద్దరు చనిపోయారండి. ఇద్దరు భార్యాభర్తలు పాపం చచ్చిపోయారు. లోకం అంతా తెలిసిపోయింది, అందరు ప్రజలందరూ వచ్చారు, పోలీసు వాళ్ళు వచ్చారు, దాని విషయంలో కేసు దర్యాప్తు చేస్తున్నారు. చాలా జరుగుతున్నాయండి. చూడండి, ఈరోజు మన తల్లిదండ్రులకు మనం అలా చేశామే, మనం కూడా ముసలి వాళ్ళం అయిపోతాం కదా, మన పరిస్థితి ఏంటి? మన పిల్లలు కూడా అలాగనే వదిలేస్తారు కదా, మన పిల్లలు కూడా అదే మనసు ఉంటుంది కదా, మనం చేసింది మన పిల్లలు చూస్తున్నారు కదా. దయచేసి ఈ వీడియో చూస్తున్న మీరు కూడా మీకు తల్లిదండ్రులు ఉంటే వారిని ప్రేమించండి. లేని నాలాంటి వాళ్ళు ఎంతో బాధపడుతున్నారు. తల్లిదండ్రులు ఉన్న మీరు ధన్యులు. వారిని ప్రేమించండి, వారిని ఆదరించండి, వారి యోగక్షేమాలు చూడండి. మీ తల్లిదండ్రులను మీరు ఎంత ప్రేమగా చూసుకుంటే మీ పిల్లలు కూడా మిమ్మల్ని అంత ప్రేమగా చూసుకునేలాగా దేవుడు చేస్తాడు.
మనం భూమిలో ఏ గింజ పెడితే అదే మొలకెత్తుతుంది. అలాగే మీరు ఏ ప్రేమను చూపిస్తే, ఏ దయను చూపిస్తే, ఏ జాలిని చూపిస్తే, ఏ శాంతిని, ఏ సమాధానమును మీ తల్లిదండ్రుల ఎడల మీరు చూపిస్తే అదే శాంతి, సమాధానం దేవుడు మీకు అనుగ్రహిస్తాడు. దయచేసి నా 2 చేతులు జోడించి చెప్పే విషయం ఏంటంటే, మీ తల్లిదండ్రులను మీరు ప్రేమించండి. వారిని నిర్లక్ష్యపరచకండి. బ్రతికిన కొంతకాలమైనా మీ తల్లిదండ్రులను ప్రేమగా బాగా చూసుకోండి. అనేకులు ఎదుట దేవుడు మిమ్మల్ని ఘనపరుస్తాడు. పేరు ప్రఖ్యాతలను దేవుడు మీకు ఇస్తాడండి. ఈరోజు వేదనతో బాధతో చచ్చిపోయారు. నాకైతే ఎంతో దుఃఖం, వేదన అనిపించిందండి. ఎంతో బాధపడ్డాను. కానీ మనం ఏం చేయగలం? కన్న పిల్లలే వదిలిస్తే పక్క వాళ్ళం మనం ఏం చేయగలం? అందుకని తల్లిదండ్రులను నిర్లక్ష్యపరచకండి దయచేసి.